కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నేలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేలల సంరక్షణ, నేలలతో కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాపరిశోధన మాజీ సంచాలకులు చేరాలు పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. నేల తల్లి ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పారు. భావితరాలు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే వాతావరణం అనుకూలంగా ఉండాలని, సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. అనంతరం జమ్మికుంట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత సంకల్పించుకొని సేంద్రియ విధానాలను అవలంబించుకొని దేశ భవిష్యత్తును కాపాడాలన్నారు. సహజ వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. నేలలో కార్బన్ శాతాన్ని ఏ విధంగా పెంచాలి, దాని వలన కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు, డీలర్లు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాటర్ నీరు యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రత్యేకంగా హైలైట్ చేసేదానికి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా, చిన్న పెద్ద అందరికీ కూడా భూమి ప్రాధాన్యతను అట్లాగే నీటి ప్రాధాన్యతను, ఆ రెండింటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలపడము ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం యొక్క వరల్డ్ సాయిల్ డే యొక్క ప్రధానమైనటువంటి అంశం. సంవత్సరాల తరబడి భూమిలో ఉన్నటువంటి ఈ పోషక విలువలన్నింటినీ కూడా మైనింగ్ చేసినాం. మైనింగ్ చేయడం అంటే మనకు తెలుసు కదా, బొగ్గు గనులు ఎక్కడ ఉన్నట్టు ఏదంటే వాడు తవ్వుతూ పోతా ఉంటారు, ఎంతవరకు అంత లేకుండా. అట్లనే భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరము ఒక పంట కాకుండా 2 పంటలు, 3 పంటలు కూడా తీసేస్తూ మంచి కండగలిగినటువంటి భూమిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని రెండింటినీ అనాలిసిస్ చేసినప్పుడు, పరీక్షించినప్పుడు ఈ మంచి అన్ని పోషక పదార్థాలు ఉన్నటువంటి భూమిలో పడినటువంటి పంటకు, వచ్చినటువంటి పంటకు, ఈ పోషక పదార్థాలు లేని సాయిలో పండించినటువంటి పంటకు తేడాలు ఉన్నాయి